ఈరోజు పాలేరు రిజర్వాయర్కి డౌన్ స్ట్రీమ్లో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు సుమారు 2,55,324 ఎకరాలకి కృష్ణా బేసిన్లో ఉన్న ఈ ఆయకట్టుకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బట్టి గారు నేను ఇద్దరం కలిసి ఇప్పుడే ఈ కెనాల్కి ఈ సంవత్సరం పంటకి నీళ్లు వదలటం జరిగింది. ప్రధానంగా గడిచిన సంవత్సరం ఏదైతే జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారంలో తీవ్రమైన వర్షాలు ఈ బేసిన్లో కురిసిన కారణంగా కనీ విని ఎరగని వరదలతో ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు ముంపుకు గురవటమే కాకుండా పంట నష్టం జరగటమే కాకుండా ప్రధానంగా నాగార్జున సాగర్ మెయిన్ కెనాలు అట్లే పవర్ ప్లాంట్ కూడా ఈ పాలేరుకు డౌన్ స్ట్రీమ్లో ఉన్న పవర్ ప్లాంట్ ఈ పాలేరుకు డౌన్ స్ట్రీమ్ ఉన్న నాగార్జున సాగర్ మెయిన్ కెనాలు డిస్ట్రిబ్యూటర్స్ చాలా వాషౌట్ అయ్యాయి. అనేక యూటీలు కొట్టుకుపోయాయి. వాటన్నిటినీ లాస్ట్ సీజన్ వాటర్ ఇయటం అయిపోయిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద చాలా వరకు ఇప్పటికే ఆ యూటీలు ఆ స్ట్రక్చర్స్ ఆ మైనర్స్ మేజర్స్ని మెయిన్ కెనాల్ని రిపేర్ చేసిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, నేను, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారు, బాలసాని గారు, రాజా గారు, ఇంకా చాలా మంది మిత్రులు అందరం సమక్షంలో గౌరవ బట్టి గారు ఇప్పుడే గేట్లు ఓపెన్ చేయటం జరిగింది. ఇది క్రమేపీ ఇప్పుడు 400 క్యూసెక్లు రిలీజ్ చేశాం. ఇది క్రమేపీ పెంచుతూ ఈ రాబోయే 3-4 డేస్లో ఏదైతే ఫుల్ డిశ్చార్జ్ నాగార్జున సాగర్ పాలేరుకు డౌన్ స్ట్రీమ్ ఉన్న ఆయకట్టు కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఆయకట్టు కోసం ఫుల్ డిశ్చార్జ్ రాబోయే ఈ 4-5 డేస్లో ఫుల్ డిశ్చార్జ్ రిలీజ్ చేయటం జరుగుద్ది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి ఉప ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడటం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది. భగవంతుడు దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్కి కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 15 రోజుల ముందే ఇన్ఫ్లోస్ సైజబుల్ గా వచ్చిన కారణంగా కృష్ణా బేసిన్లో కూడా మొదటి పంటకి డోకా లేని విధంగా ఈనాడు నీరు వచ్చింది, ఇంకా వస్తా ఉంది. చాలా శుభసూచకం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎలా అని చెబుతూ వస్తామో ఆ వానదేవుడు కూడా ఈ సంవత్సరం అడ్వాన్స్ గా ఒక 10-15 రోజు వర్షాలు ముందు రావటమే కాకుండా ఈ బేసిన్లో పైన కృష్ణా బేసిన్లో కానీ అటు గోదావరి బేసిన్లో కానీ పైన వర్షాలు పడ్డ కారణంగా రిజర్వాయర్లో కూడా సమృద్ధిగా వాటర్ వచ్చింది, ఇంకా వస్తుంది. ఇది శుభసూచకం మా రైతన్నలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా. మీకు తెలియంది కాదు, రైతులు రాజు చేసే దాంట్లో రైతులు పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులం అందరం రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకున్న అన్ని వర్గాలకి, అందుట్లో ప్రధానంగా రైతన్నలకి రైతు రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమం గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి 2 విడతల్లో 10,000 రూపాయలు ఇస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న ఆనాడు అప్పుల కుంపట్లో నింపిపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయినా రైతును ఆదుకునే దాంట్లో, రైతుకు అండగా ఉండే దాంట్లో ఈ ప్రభుత్వం మొన్ననే మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతన్నలకి వారి ఖాతాల్లో టింగ్ 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 అంటూ
జమ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాదు వరేస్తే ఉరే అన్న ప్రభుత్వానికి భిన్నంగా, వారి ఆలోచనలకి భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో వరి వేస్తే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది, ప్రోత్సహిస్తుంది అని చెప్పిన మాట ప్రకారం సన్న వడ్లకి మద్దతు ధరే కాదు, క్వింటాలకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి గడిచిన పంటలో ఇచ్చాం. ఈ పంటలో కూడా కొన్ని ఇచ్చాం, మిగిలినవి కూడా రాబోయే కొన్ని రోజుల్లో అవి కూడా ఇవ్వబోతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని రైతన్నలకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతుల పక్షపాతంగా అయిన ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కుయుక్తులు ఎవరు పన్నినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రైతన్నులందరూ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నడ్లు రికమెండ్ చేసిందో ఆ రకాలు పెట్టాలని ఈ వేదిక ద్వారా కోరుతూ, మరొక్కసారి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలకి ఈ నాగార్జున సాగర్ నీళ్లు పాలేరు డౌన్ స్ట్రీమ్ నుంచి వెళ్తుందో ఆ రైతన్నులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు